డాక్టర్ గారు, కామకేంద్రాలు లేని స్త్రీలు ఉంటారా? కామకేంద్రాలు లేని స్త్రీలు అంటూ ఉంటారు. అందరికీ ఉంటాయి కామకేంద్రాలు. కానీ ఈ కామకేంద్రాలు ప్రేరణ కలగాలంటే మనసు దానికి ప్రేరణ కలిగి ఉండాలి, సన్నద్ధంగా ఉండాలి. కొంతమందిలో సెక్స్ పరమైనటువంటి ఆలోచనలు ఉండవు, ఫ్యాంటసీలు ఉండవు, డల్గా ఉంటారు. అటు మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి సెక్స్ గురించి ఆలోచనలు ఉండవు, లేదా వాళ్ళ పెళ్ళైన భర్త మీద ఇష్టం ఉండదు, వాళ్ళంటే అసహ్యం, ఆ మగాడి మీద అసహ్యం. ఇంకో మంచి మగాడు దొరికితే ఈ అసహ్యం ఉండేది కాదు. వీ డల్ హెడ్, వీళ్ళు ఏమైనా రోమాన్స్ లేదు, రోమాంటిక్ బిహేవియర్ లేదు, రోమాంటిక్ టచ్ లేదు, రోమాంటిక్ టాక్ లేదు, అంచేది వాళ్ళు డల్గా తయారవుతారు. మామూలు వాళ్ళు ఏమనుకుంటారు, అసలు వాళ్ళు కామకేంద్రాలు లేవు, ముద్దెట్టుగా లేదు, హక్ చేసుకుని లేదు, ఏమీ లేదు, అసలు ఆమెకు ఏమి లేవు అనుకుంటారు. ఆమెకు లేకపోవడం కాదు, ఈ మగాడు ఏ రకం ఏమి లేనివాడు. వాళ్ళకి సరైన వాళ్ళు మనుషులు దొరికితే వాళ్ళలో కూడా చక్కగా వృద్ధి చెందితే మంచి సమయం సందర్భం ఉంటే వాళ్ళు కూడా చక్కగా. కానీ చాలా ఎక్కువ మంది లేడీసు అలాగే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళ మైండ్ సెట్ చిన్నప్పటి సెక్స్ అంటే బూతు, సెక్స్ అంటే నీచమైనది, సెక్స్ అంటే జంతుప్రాయమైనది అనే భావాలు వాళ్ళు గూడు కట్టుకుని ఉంటాయి వాళ్ళలో. ఏ ఆడవాళ్ళల్లో సెక్స్ అంటే బూతు, నీచమైనది, జంతుప్రాయమైనది అనేటి భావాలు పాతుకుని ఉంటాయో వాళ్ళలో ఫ్రిజిడిటీ ఉంటుంది, ఏమాత్రం సెక్స్ స్పందించేది ఉండదు. ఉన్నారు వాళ్ళ పెంపకం ద్వారా, వాళ్ళ పరిస్థితుల వల్ల వాళ్ళకి అలా జరుగుతుంది, అంతకీ లేదు. కానీ కామకేంద్రాలు లేని ఆడవాళ్ళు అంటుండ్రు, వాళ్ళకి తగిన పురుషుడు దొరికితే వాళ్ళు కూడా స్పందిస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.